రోడ్డు గుంతలో మహిళ నిరసన. హైదరాబాద్ నాగోల్లో ఘటన. బురద నీటిలో కూర్చొని ఆందోళన. ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా అని ఆగ్రహం. వర్క్ శాంక్షన్ అయిన పెండింగ్లో పనులు. మహిళ ఆందోళనతో దిగొచ్చిన అధికారులు సాయంత్రానికి తాత్కాలిక మరమ్మతులు చేసిరట. ఇక చూడండి, మహిళ ఆ బురద గుంటలో ఎట్లా కూర్చొని ఉందో చూడండి. నాగోలి, నాగోలి అంటే ఎక్కడో అనుకునేది, మళ్ళా హైదరాబాద్లో ఉన్నటువంటి నాగోలి. హైదరాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం, హైదరాబాద్ని మిగతా దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్నటువంటి మనం మరి ఇలా కనీసం రాజధానిలో ఉన్నటువంటి రోడ్లను కూడా బాగు చేసుకోలేకున్న పరిస్థితి. మొన్న కూడా మనం ఒకటి చూసినాం, దారుణం. అక్కడ ధర్నా చేసిర్రు, అంతా కూర్చొని ఆ మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఆ కాలనీ వాసులంతా ధర్నా చేసిర్రు. ఆడ ఇదే పరిస్థితి, ఆడ ఇదే పరిస్థితి. ఓ పక్క మనం చూసుకుంటేనేమో ఈ రోడ్డులు బాగు చేసే వాళ్ళకి, లైట్లు బాగు చేసే వాళ్ళకి బిల్లులు ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని చెప్తా ఉన్నారు, పెండింగ్లో పెట్టిందని చెప్తా ఉన్నారు. మరి హైదరాబాదు తగ్గుతుందా, అభివృద్ధి తగ్గుతుందా, పెరుగుతుందా? మరి ఈడ ఈతలు కొట్టే పరిస్థితి. ఇగో ఈడ బురద గుంటల ఈతలకు వస్తే పరిస్థితి. ఇక ఏం చేసిరట, సాయంత్రం ఆ మహిళ ఆడకెళ్ళి కూర్చొని ధర్నాలు చేస్తే సాయంత్రానికి మరమ్మతులు చేసిరట, సాయంత్రానికి మరమ్మతులు చేశారు. మరి ముఖ్యమంత్రులంతా, తర్వాత మంత్రులంతా మరి మీ సొంత నియోజకవర్గాలకి ప్రభుత్వం ఒచ్చుడితోటి అభివృద్ధి కార్యక్రమాల పేరిట కొన్ని వేల కోట్లు తీసుకుపోతా ఉన్నారు కదా. మరి ఒకసారి హైదరాబాద్ను కూడా చూడు, హైదరాబాద్ను కూడా చూసి భాగ్యనగరాన్ని, మహానగరాన్ని డెవలప్ చేయండి. కానీ మరి ఇక రోజు రోజుకి ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రానికి ఇప్పటికే తెలంగాణ కొంత వెనక్కిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఈ హైదరాబాద్ను కూడా మనం పట్టించుకోకపోతే నాయన దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. కాబట్టి ఇగో తక్షణమే రాజధాని పరిధిలో ఉన్నటువంటి రోడ్లు ఏవేవైతే ఉన్నాయో, ఇగో ఎంత అధ్వానంగా తయారై ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బాగు చేయాలి.